సినిమా, కొత్త హీరో, వీళ్ళందరూ ఐఎమ్ ఇన్ లవ్ అంటూ వస్తున్నారు. నా వయసుకు నేను ఐఎమ్ ఇన్ లవ్ అనకూడదేమో, ఇప్పుడు బాగుండదు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని. ఈ సినిమా, ఈ బ్యానర్ నా సొంత బ్యానర్ లాంటిది. అంటే ఇందులో హీరో ఫస్ట్ టైం డెబ్యూట్ మా తమ్ముడు కిరణ్. అతని గురించి ఇప్పుడు చెప్తే కరెక్ట్ కాదు, సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా విల్ ప్రూవ్ లైక్ ఎనీథింగ్. మేమెవరు కూడా దీనిలో, మేము యాక్ట్ చేసిన వాళ్ళ ఆర్టిస్టులు కూడా దీనిలో చేసేటప్పుడు అతను కొత్త హీరోని ఎప్పుడు అనుకోలేదు. యూత్ని థియేటర్స్కి తీసుకొచ్చేదానికి ఆ పుల్లింగ్ పవర్ ఉన్న టైటిల్ చాలా చక్కగా ఆలోచించి మరీ పెట్టారు. కిరణ్ బాబు నేను 2-3 సార్లు లొకేషన్స్కి వెళ్ళినప్పుడు చూశాను. నేను ఎక్కడ కొత్తదనం లేకుండా చాలా బాగా చేస్తున్నాడు. మా అబ్బాయిలు దిలీప్ ధీరజ్కి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అవడంతో సృజన్ అండ్ కిరణ్ బాబుని నేను అప్పుడప్పుడు కలుస్తుంటాను, వాళ్ళ నాన్నగారిని, వాళ్ళందరినీ, మిగిలిన మిత్రులందరినీ. అలాగే డైరెక్టర్ చంద్రశేఖర్ వాళ్ళంతా మాకు కొంచెం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు. అతని గురించి చాలా విన్నాను, ప్రదీప్ గారి గురించి, కెమెరామెన్ గారి గురించి, వాళ్ళందరి గురించి. సో వండర్ఫుల్ యంగ్ టాలెంటెడ్ యంగ్ బ్లడ్, మంచి సినిమా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ప్రోమో చూస్తే అంత ఇన్స్పైరింగ్గా ఉంది. బ్యానర్ బాగుందండి, మంచి తెలుగు బ్యానర్, అండ్ ఇట్స్ వెరీ గుడ్. ఐఎమ్ ఇన్ లవ్ డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు, అంటే మనసున్న ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడో ఒకసారి అనుకుని ఉంటారు, పెళ్ళైన తర్వాత కానీ పెళ్ళి కాకముందు కానీ. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ టైటిల్, అండ్ ఐ హోప్ ఇట్ లివ్స్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. డిజిటల్ పోస్టర్ చాలా బాగుందండి. అండ్ ఆయన సృజన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అంటే మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేసిన పిక్చర్స్ ఈ మధ్యకాలంలో బాగా సక్సెస్ అవుతున్నాయి, యూత్ బేస్డ్. ఎనర్జెటిక్ డిజిటల్ పోస్టర్ లాంచ్ చేసి ఒక ఎనర్జెటిక్ యంగ్ హీరోని లాంచ్ చేస్తూ, అండ్ ఇది ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి, కిరణ్ ఈజ్ స్టూడెంట్ ఆఫ్ అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. దట్స్ మన లోకల్ టాలెంట్ని ఇలా ఎంకరేజ్ చేద్దామని మీరు కూడా దానిలో తోడ్పడతారు అనుకుంటున్నాను. అలాగే చంద్రశేఖర్ కూడా, ఐ థింక్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ అన్నపూర్ణ. ఓకే, ఆల్ ది బెస్ట్ చంద్రశేఖర్. ఆల్ ది బెస్ట్ అండి ప్రదీప్ గారు, ప్రవీణ్, కేకే, ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఇక్కడ వేదిక మీద కూర్చున్న పెద్దవాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా గురుగారు రేగంగనేశ్వరరావు గారు, దాసనారాయణరావు గారికి. మా ఫాదర్ కూడా వర్క్ చేశారు గురుగారి దగ్గర. తర్వాత నాకు ఫస్ట్ నుంచి ఒక ఫాదర్గా సపోర్ట్ చేస్తున్న తమ్మారెడ్డి భరద్వాజ గారికి, నాకు కార్డు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్ కార్డు కానీ ఏదైనా సరే, మా ఫాదర్ కూడా భరద్వాజ గారి దగ్గర పనిచేశారు. ఈ మూవీకి ఫస్ట్ సుజన్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మంచి సబ్జెక్టు తీసుకొని మంచి మూవీ తయారు చేయడానికి సహకరించిన సుజన్కి, నా టెక్నీషియన్స్కి, ముఖ్యంగా టెక్నీషియన్స్ ప్రదీప్ గారు, మన కెమెరామెన్ చక్రవర్తి, ఇద్దరు నాకు బాగా సహకరించారు. మంచి మూవీ రావడానికి వాళ్ళిద్దరు సహకారం బాగా హెల్ప్ ఉంది నాకు. ఐ ఆమ్ ఇన్ లవ్ 100% సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ ఈ నిర్మాతకి, హీరోకి, ఈ టీంకి మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఐఎమ్ ఇన్ లవ్ అనేది ఒక స్వీట్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ విత్ క్లీన్ కామెడీ. అంటే లవ్లో ఉండే ఒక జెన్యూనిటీని, దానిలో ఉన్న సిన్సియారిటీని చూపిస్తూ, మళ్ళీ మెలోడ్రామిక్గా కాకుండా ఎంటర్టైన్మెంట్తో కొత్తగా విత్ ఎ న్యూ గుడ్ స్క్రీన్ ప్లేతో తీసిన ఫిలిం. నాకు అలాంటి సినిమాలో చాలా మంచి ఆపర్చునిటీ దొరికింది పర్ఫామ్ చేయడానికి. అలాంటి ఛాన్స్ ఇచ్చిన చంద్రశేఖర్ గారికి, అలానే అంతే బాగా తీసిన కెమెరామెన్ చక్రవర్తి గారికి, మూవీకి మెయిన్ ఎసెట్ అయిన మ్యూజిక్ దట్ ఈస్ ప్రదీప్ గారు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. చాలా అద్భుతంగా వచ్చే పాటలు. అండ్ అలానే పాటలను పిక్చరైజ్ చేయడానికి హెల్ప్ చేసిన భాను మాస్టర్ గారికి, శేఖర్ మాస్టర్ గారికి, చాలామంది ఉన్నారు చెప్పాలంటే, థ్యాంక్ యూ చెప్పాలంటే. త్వరలోనే మీ అందరినీ మళ్ళీ ఆడియో లాంచ్ రోజు కలుసుకుంటాం. అండ్ ఐ హోప్ యువర్ బ్లెస్సింగ్స్ విల్ బీ విత్ అస్ అగైన్. చాలా థ్యాంక్స్. అందరు చెప్పినట్టే ఐఎమ్ ఇన్ లవ్ అనే మూవీ ఇట్స్ ఎ క్యూట్ లవ్ స్టోరీ. ఇందులో వీ హ్యావ్ నాట్ మిక్స్డ్ ఎనీ అడల్టరీ, నో నథింగ్. ఒక క్లీన్ యూత్ఫుల్ లవ్ స్టోరీ ఇది. సో బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్, I would like to thank everyone who has participated in the film.
ఎస్పెషల్లీ డైరెక్టర్ చందు గారు, చక్రి గారు కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్ గారు, శ్రీమణి గారు లిరిక్స్ రాశారు, శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, వాళ్ళెంతో సీనియర్ కొరియోగ్రాఫర్స్ అయినప్పటికీను మాది చిన్న సినిమా అని చూడకుండా దే హ్యావ్ పుట్ ఆల్ దేర్ ఎఫర్ట్స్ ఇన్ హెల్పింగ్ అస్ మూవ్ అహెడ్. ఇంకా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చేసిన సీనియర్ యాక్టర్స్ అందరూను, రఘుబాబు గారు ఎస్పెషల్లీ మమ్మల్ని మాది సొంత బ్యానర్, ఇందాక ఆయన అన్నట్టే సొంత బ్యానర్లా చూసారే తప్పితే మాదేదో చిన్న సినిమా షూటింగ్కి వచ్చామా, చేసుకున్నామా, వెళ్ళిపోయామా, ఇలా ఎప్పుడు మాతో లేరు. ఎక్కడైనా మేము ఎక్కడైనా ప్రాబ్లంలో ఉన్న వెనెవర్ వీ వర్ స్టక్, వాళ్ళందరూ మాకు మేము ఉన్నాము, నువ్వు వరీ కాకు, వీఆర్ దేర్ అని చెప్పి మాకు హెల్ప్ చేసి, ఎక్కడైనా మా డైరెక్టర్ గారికి ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా ఎక్కడొచ్చినా రఘుబాబు గారు, కారుమంచి రఘు గారు, ధనరాజ్ గారు అందరూ దే వర్ రియలీ సపోర్టివ్ అనమాట.